కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరకిరి. ఎప్పుడైతే నిజం మాట్లాడతామో, ఎప్పుడైతే ఇదిగో నీతిగా మొహమాటము లేకుండా బోధిస్తామో, మనకి శత్రువులు ఎక్కువైపోతారు. ప్రియమైన వాళ్ళ, మనకు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే మాట్లాడతామో ఖచ్చితంగా మనకి శత్రువులు ఎక్కువ అవుతారు. మనకి బాగా పక్కనే ఉంటారు. మనకి వెన్నుపోటు పొడిచేది కూడా వాళ్ళే. ఇప్పుడు స్టెఫను గారి విషయంలో ఏం జరిగిందట? ఆ మాటలు వినగానే కోపం వచ్చేసిందట, పండ్లు కొరికేశారట. ఏం చెయ్యాలి వీడిని తెగ ఆలోచిస్తున్నారు. దేనికి? అసలు ఈ ఒక్కడిని చంపేశామనుకో, ఈ మాట్లాడే ఒక్క గొంతునే లేకుండా చేసామనుకో, అసలు ఇంకా మాట్లాడేవాడు ఎవడో లేరు, ఉండరనుకున్నారు. ప్రియమైన వాళ్ళ, వెంటనే ఇదిగో రాళ్లతో కొట్టి స్టెఫనుని చంపేశారు. ప్రియమైన వాళ్ళ, ఆ టైంలో స్టెఫను గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువలో ఎలాగైతే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అన్న మాటని మరలా స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన జీవితంలోనికి ఈ మాట అనగలిగాడంటే స్టెఫను గారు కూడా ఎంత వాక్యములో ఎదిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీరు ఆలోచించగలిగితే స్టెఫను గారిని ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపుతున్నారో సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు లేచి నిలబడి చూశాడట. స్టెఫను గారు మరణిస్తున్న టైంలో నా కుమారుడు నా కోసం చచ్చిపోతున్నాడు, నా కుమారుడు నా కోసం హతసాక్షి అయిపోతున్నాడని సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు లేచి నిలబడి చూశాడంటే ఎంత గొప్ప మరణం కదా స్టెఫను గారిది. ఇంతకీ స్టెఫను ఏం చేశాడయ్యా అంటే ఏ తప్పు చేయలా, ఏ పాపము చేయలా, కానీ ఎందుకు మరణించాడు? నిజం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు కాబట్టే చంపేశారు. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు కాబట్టి ఎదుటి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వాక్యములో ఏదైతే ఉందో దానిని సూటిగా వేలు పెట్టి మరి చూపించి మరి మాట్లాడాడు కాబట్టి వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి. ఎంతకి తెగించారంటే వీడొక్కడి నోరు మూపిస్తే చాలు, ఇక మనకి ఎదురు చెప్పేవాడే లేడు, అడ్డు చెప్పేవాడే లేడు అనుకుని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారంటే వాడు ఎంత కఠిన హృదయాలు అయిపోయి ఉండాలి చెప్పండి. కానీ మన దృష్టిలో అయ్యో స్టెఫను గారేంటి ఇలా చచ్చిపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ లేఖన వెలుగులోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రతి భక్తుడికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా రావాల్సిన మరణం ఎలాంటిదో తెలుసా? ఇలాంటి మరణమే రావాలని మనం కోరుకోవాలి. ఎందుకని? వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. అప్పుడు మనకేమవుతాం? అసలు వీడే ఇక్కడికి రాకుండా చేసాం అనుకోండి, ఇక మనకు అడ్డు చెప్పేవాడు ఎవడు? మనం ఆడింది ఆట, పాడింది పాట అనుకున్నారు. పోనీ స్టెఫను గారిని చంపేస్తే క్రైస్తవ్యం అణిగిపోతుంది అని అనుకుంటే స్టెఫను గారి ఆ శవం దగ్గర సమ్మతించని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా పేరు చెప్పాలి? సౌలు. వాళ్ళు ఏమనుకున్నారంటే స్టెఫనును చంపేస్తే ఇక అయిపోయింది అనుకున్నారు. క్రైస్తవ్యం గురించి మాట్లాడరు, యేసుక్రీస్తు గురించి మాట్లాడరు అనుకున్నారు. కానీ ఏ శవం దగ్గర అయితే ఇదిగో అక్కడ నిలబడి సమ్మతించాడో ఆ వ్యక్తినే దేవుడు నిలబెట్టి తన సేవ కొరకు వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, క్రైస్తవ్యం ఒకడు అణిచేయాలనుకుంటే అణిచివేతకి ఏ రోజు గురవ్వదు. క్రైస్తవ్యం లేకుండా చేయాలనుకున్న వారే కాలగర్భంలో నామరూపాలు లేకుండా పోయారు. క్రైస్తవులు ఉండకూడదన్న వాళ్ళే రాజులే, మహారాజులే మట్టిలో కలిశారు. వీళ్ళెంత, అవునా కదా? వీళ్ళెంత ఆనాడు స్టెఫను గారి మరణము యేసుక్రీస్తు వారే సింహాసనం మీద నుండి లేచి నిలబడి చూసేలా చేస్తే ఈరోజు మన మరణాలలో కనీసం ఎదుటివాడు కదిలించబడుతున్నాడా? లేదు. స్టెఫను గారికి వచ్చిన మరణం అలాంటి మరణం ఎవరికి రాకూడదు అనకండి. అలాంటి మరణమే ప్రతి ఒక్కడికి రావాలి. ఎందుకంటే అలాంటి మరణమే దేవుని దృష్టికి చాలా విలువైనది. కీర్తనల గ్రంథం 116వ కీర్తన, కీర్తన గ్రంథం 116వ కీర్తన 15వ వచనాన్ని చూడండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుని దృష్టికి విలువైన మరణం ఏంటట? తన భక్తుల మరణమే ఆయన దృష్టికి మిగుల విలువ గలది. తెలియని విషయం ఏంటంటే ఒక్క ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతేనే సత్యము కనుమరుగైపోతుంది అని వాళ్ళు అనుకుంటే అలాంటి ప్రవీణ్ పగడాల గారు లక్షల మంది పుడతారు. అలాంటి వాళ్ళు వేల మందిలో పడతారు. అలాంటి వాళ్ళు ఇదిగో లక్షల మంది అవుతారు. అప్పుడేం చేస్తారు?
అప్పుడేం చేస్తారు అంటే ఒకరిని చంపేస్తే క్రైస్తవ్యాన్ని అణిచేయొచ్చని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకరిని లేకుండా చేస్తే ఇదిగో ఇక వాళ్ళు మన మీద ఏ మాటలు మాట్లాడారని మీరు ఎలా అనుకుంటున్నారు? సత్యవాక్యం ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఏదో ఒక రోజున మిమ్మల్ని అందరినీ బయటకి తీసుకొని వస్తారు, అందులో ఎలాంటి సందేహము లేదు. నిజం ఎప్పటికైనా నిజమే. అలాగని అబద్ధం చక్కగా చక్కర్లు కొట్టినంత మాత్రాన అది ఎప్పటికీ నిజము కానే కాదు. నిజమనేది ఒకటి ఉంటది, ఆ నిజము బయటపడుతుంది. నిజమైన దేవుడు ఎవరు అనేది కూడా ఒక రోజున బయటపడుతుంది. ఆ నిజమైన దేవుని ప్రకటించడానికి ఆయన వెళ్ళి వస్తూ ఉండగా అత్యంత దారుణంగా ఆయన మరణం జరిగింది. జరుగుతూనే ఉంటది. యేసుక్రీస్తును చంపాలనుకున్నారు, చంపేసేసి చక్కగా ఆనందపడదాం అనుకున్నారు. సువార్త ఏమన్నా ఆగిపోయిందా? ఆయనను వెంబడించిన శిష్యులు ఎవరైతే ఉన్నారో భూమి అంతముల వరకు వెళ్ళేది. చివరాఖరికి ఏం జరిగిందంటే భూమినే తలకిందులు చేసేసే స్థాయికి శిష్యులు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తును చంపేస్తే ఇదిగో ఇక వీడి గోళ ఉండదు అనుకున్నారేమో, కానీ ఆయన కంటే ఎక్కువగా మారిపోయారు ఎవరు? శిష్యులు. ఆయన చేసిన దానికంటే కూడా ఇక నలుదిక్కులకి వెళ్ళిపోయారు, సువార్తను ప్రకటించారు. ఎక్కడికక్కడ ఎవరికి వారిని శిష్యులుగా చేశారు. ఆనాడు వాళ్ళు వేసిన ఆ సువార్త విత్తనాలే ఈ రోజు చెట్లుగా మారి మహావృక్షాలుగా మారి అనేక మంది నూతన ఆత్మలు సంపాదించడానికి కారణమయ్యాయంటే మీరు నమ్మగలరా? ఒకనాడు ఆ శిష్యులు చేసిన ప్రాణ త్యాగం వలనే ఈ రోజు మనం ఈ బైబిల్ పట్టుకోగలుగుతున్నాం. ఆనాడు ఆ శిష్యులు దారపోసిన ఆ రక్తధారలను బట్టే ఈ పుస్తకాన్ని ఇలా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇదిగో అసలు వాళ్ళ దేహాలే లేకుండా చేసేయాలనుకున్నారు. వాళ్ళు అంత కష్టపడి దేవుని సువార్తను ప్రకటిస్తే ఈ రోజు చక్కగా కడుపులో నీళ్లు కదలకుండా చర్చికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుని వెళ్ళడానికి కూడా మనకి ఎంత బద్ధకం అయిపోయింది చెప్పండి. ఎంత బద్ధకం అయిపోయింది మనకి. మిమ్మల్ని ఎవరు ప్రాణం పోయమని అడుగుతున్నారు ఎవరన్నా? అలాంటి సువార్త కోసం నిలబడాలి. అలాంటి సువార్త కోసం మనమందరము నడుము బిగించాలి. మనమందరము ప్రాంతాలుగా వేరైనా, సంఘాలుగా వేరైనా, ఇదిగో సంఘ క్రమాలుగా వేరైనా మనమందరము ఒకే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాము. మనమందరము రాజులైన యాజక సమూహము మనము. కాబట్టి క్రైస్తవులకి ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే మేమున్నాము అన్న భరోసా మనము క్రైస్తవ్యానికి ఇవ్వగలిగిన రోజున ఎవడు కూడా క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేరు. అలా మనం నిలబడితే మనము భూమిని తలకిందులు చేసే ఆనాడు శిష్యులు ఎలాగైతే అనేక మందిని తయారు చేసి సువార్త కోసం నిలబెట్టారు, దేవుడు ఈ తరంలో మనల్ని కూడా వాడుకుని మన తర్వాతి తరాలకు సువార్తికుల్ని మన సంఘము ద్వారా రేపునుగాక.